శ్రీరామ జయం, నిమజ్జనం, మహాజనం సందోహంలో నిమజ్జనం, వినాయక నిమజ్జనం. స్కాంద పురాణాన్ని అనుసరించి గణపతిని చవితి రోజున పూజించి పంచమి నాడు నిమజ్జనం చేయాలి. కానీ మన ఇంటి ఆచారాల పేరిట 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు లేదా అనంత పద్మనాభ చతుర్దశి తిథి ఉన్న రోజున కోటాను కోట్ల మంది నేతృత్వంలో మహా సంరంభంతో నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. శారదా తంత్రం అనే గ్రంథ ఆధారంగా ఆకాశానికి విష్ణువు అధిపతి, అగ్నికి మహేశ్వరి, పార్వతీదేవి ఆధిపత్యం కలిగి ఉండగా వాయువుకు అంటే గాలి, పాంచభౌతికమైన ప్రపంచంలో వాయువు, ఈ వాయువుకు సూర్యుడు, భూమి భూఖండమునకు శివుడు, నీరు అపహ నీటికి గణపతి ఆధిపత్యం కలిగి ఉన్నట్లుగా పాంచభౌతిక ప్రపంచాన్ని పంచాయతన దేవతామూర్తుల రూపంలో సూచించింది. ఆకాశస్యధిపో విష్ణు అగ్నిశ్చైవ మహేశ్వరి, వాయో సూర్య క్షితేరీశ జలరూపో వినాయక. అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం విష్ణువుకు సంబంధించిన వ్రతం. పురాణోక్తమైన ఈ వ్రతాన్ని అనుసరించి వచ్చిన చదువును ఇతరులకు చెప్పని ఎడల అడవిలో చెట్టై పుడతాడు అనేటటువంటి సందేశాన్ని ఈ వ్రతం అందిస్తుంది. సమస్త వ్రతాలలో ఏ వ్రతంలోనూ లేని ప్రత్యేకత ఈ వ్రతానికి ఉంది. ఈ వ్రతంలో నదులను పూజించాలి. గంగా, యమున అనే నదుల పూజ ఈ వ్రతంలో మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంది. ఇతర నదులలో, ఇతర వ్రతాలలో కలశ పూజ అన్న పేరిట అన్ని నదులను ఆహ్వానిస్తాం. కానీ ఈ వ్రతంలో యమునా పూజ, గంగా పూజ ప్రత్యేకం. కాలస్వరూపమైన ఆ అనంతుడు 14 పడగల సర్పరూపాన్ని ధరించి ఈ వ్రతంలో మన చేత పూజలు స్వీకరిస్తాడు. 1891వ సంవత్సరంలో లోకమాన్య బాలగంగాధర తిలక్ ముంబాయి నగరంలో లాల్ బాగ్ అనేటటువంటి చోటన దేశక్షేమం కోరి దేశ ప్రజలలో ఐక్యతాభావాన్ని పెంపొందింపజేసే నిమిత్తమై ఇంటిలో ఆచరించేటటువంటి వినాయక వ్రతాన్ని వినాయక సహస్రనామావళిలో ఒక నామం ప్రతిగ్రామాధిదేవతాయై నమః ఆ నామాన్ని స్వీకరించి వీధి కూడలిలో అర్చన ఏర్పాటు చేసి ఒకటే రోజు పూజ అని స్కాంద పురాణంలో ఉన్నప్పటికీ చతుర్దశి వరకు కొనసాగించి అనంతరం నిమజ్జనం పేరిట మహా ఉత్సవాన్ని, వైభవంగా ఊరేగింపును నిర్వహించి ప్రజలలో ఐక్యతాభావాన్ని పెంపొందింపజేసే లక్ష్యాన్ని సాధించగలిగాడు. లోకమాన్య బాలగంగాధర తిలక్ ప్రారంభం చేసిన ఈ ఉత్సవం నేటికి 135 సంవత్సరాలుగా నిరంతరాయంగా శోభాయమానంగా కొనసాగుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల మంది ఆస్తికులను ఒకటిగా చేసింది. విష్ణువు అంటే విశ్వవ్యాపితమైన చైతన్య శక్తి అని అర్థం. ప్రపంచమంతా ఉండే ప్రాణశక్తి విష్ణువు. ఆ విష్ణువుణ్ణి సర్పరూపంలో ఆరాధించేటటువంటి రోజు అనంత పద్మనాభ చతుర్దశి. 14 లోకాలకు ప్రతీక ఈ అనంత పద్మనాభ చతుర్దశి తిథి. 14 పడగల రూపంలో కాలాన్ని అర్చించేటటువంటి వ్రతం కల రోజు కనుక అపురూపమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఘనంగా ఆ గణపయ్యకు మనం కూడా నిమజ్జనం చేసే విధంగా తల్లి వద్దకు చేర్చే ప్రయత్నం చేద్దాం. గణపతిని అర్చించడం అంటే జ్ఞానాన్ని పొందడం, కుండలిని శక్తిని జాగరూకతం చేసుకోవడం. ప్రయోజనం అందిన అనంతరం ఫలసాయాన్ని సూక్ష్మరూపంగా సారంగా మనం స్వీకరించిన తర్వాత ఘనాన్ని ఎలా మనం నీటిలో నిమజ్జనం చేస్తామో అదేవిధంగా వినాయక ప్రతిమను భక్తి పురస్సరంగా నీటిలో
నిమజ్జనం చేద్దాం. భక్తి శ్రద్ధ ఉన్న చోట మాత్రమే వినాయకుడి అనుగ్రహం లభిస్తుంది. నిమజ్జనం చేద్దాం. స్వామి అనుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుదాం. మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శ్రీరామ జయం.